ఎవరైతే ఎక్కువ ఫీజులు పెట్టి కోచింగ్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళకు ఒక ఆప్షన్ అనేది అశోక్ నగర్లో ఒక ట్రెండ్ లాగా స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. దాంతోపాటు ఇంకొక కొత్త ట్రెండ్ అనేది మారుతుందా అంటే ఎస్ అవును అనేది అర్థమవుతా ఉంది. సో ఏంటి అంటే జనరల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు యూపీఎస్సీతో పాటు యూపీఎస్ సక్సెస్ కాకపోతే అదర్ ఎగ్జామ్స్ లైక్ నాబార్డ్ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, ఆర్ఆర్బీ కానివ్వండి, దాంతోపాటు ఎస్ఎస్సి సీజీఎల్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. లైక్ ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే సెబీ ఎగ్జామ్, ఈపీఎఫ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్ మారుతుందంటే ఏమో నిజమే అని చెప్పాలి. ఎందుకంటే ఏకేఎస్ఐఎస్ ఫౌండేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెట్టుకున్నారు. సో నేను ఒకసారి ఇంటర్వ్యూలో కూడా అడిగాను. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు సార్ చెప్పిన విషయం ఏంటి అంటే దానికి సంబంధించి మీరు కావాలంటే ఈ వీడియోలో చూడొచ్చు అది కూడా. సో ఎందుకని ఫౌండేషన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెట్టారు అంటే సో మల్టిపుల్ ఎగ్జామ్స్కి మనం ట్రైన్ చేసే విధంగా ఉండాలి, నాట్ ఓన్లీ జస్ట్ యూపీఎస్సీ అని చెప్పాడు. సో దానికి తగ్గట్టుగానే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు అనిపిస్తుంది. ఈపీఎఫ్ సంబంధించిన గైడెన్స్ కానీ దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇలాంటివి రీసెంట్గా స్టార్ట్ చేశారు. దీంతో పాటు జనరల్గా ఇప్పుడు ఏమవుందంటే అశోక్ నగర్లో ఏకేఎస్ ఒక ట్రెండ్ స్టార్ట్ చేయడం, ఆ ట్రెండ్ని అన్ని ఫాలో అవ్వడం సో చాలా మామూలు అయిపోయింది. ఫస్ట్ అసలు మెంటర్షిప్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఏకేఎస్ఏ. తర్వాత అన్ని ఇన్స్టిట్యూట్ దీన్ని ముందుకు తీసుకెళ్ళి మెంటర్షిప్ భవనని మెంటర్షిప్ సపరేట్ బిల్డింగులు పెట్టి హడావుడ్ చేస్తూ ఉన్నారు. సో అబ్సల్యూట్లీ ఫైన్, దట్ ఈస్ అ గుడ్ థింగ్, దాన్ని కాదనడానికి లేదు. అయితే ఇక్కడ అశోక్ నగర్లో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యడానికి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి వస్తే యూపీఎస్సీతో పాటు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని బయటికి వెళ్ళేలాగా ఉండాలి. అలాంటి ఎన్వైర్న్మెంట్ అనేది ఏకేఎస్ఐఎస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది.